హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బయట అయితే వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా. ఇలా చల్లగా అన్నప్పుడు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మా వారైతే ఫ్రాన్స్ తీసుకొచ్చారండి. కర్రీ చేయనా ఫ్రై చేయనా అంటే కర్రీ చేయమా అన్నారు. సరేలని స్టార్ట్ చేసాం. ముందుకైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి వాటర్ అంతా ఇంకెంతవరకు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు చేత్తో మ్యాష్ చేసుకున్న టమాటా అనేది వేసుకోవాలండి. ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. నేనైతే ఇలానే చేస్తాను. ఏ కర్రీకైనా, చేపల పులుసుకి అయితే ఇలా చేత్తో మ్యాష్ చేసుకోవడం వల్ల ఆ కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్గా వస్తుందండి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కుక్ అయిన తర్వాత 2 స్పూన్లు కారం, గరం మసాలా కూడా వేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అయితే కొద్దిగా చికెన్ ఉందండి, అది ఇది కలిపి 2 కలిపి కర్రీ అనేది చేశాను. మేమైతే వర్షంలో ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు కదా.